సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆదిలో పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే సకల జీవులు. జననం మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. ఆ మరొక జన్మ చీమ కావచ్చు, పాము కావచ్చు, చేప కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, లేదా మనిషే కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవుల్లో పరమాత్మను చూడటం. మోక్షానికి మరొక అర్థం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాగించవచ్చు: కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, క్రియాయోగం లేదా రాజయోగం. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి. అటువంటి భగవద్గీత సారాన్ని సివిఆర్ ఓం ప్రేక్షకుల కోసం అసామాన్య పండిత వరేణ్యులు, నిగర్వి, సహజ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వివరిస్తున్నారు. శ్రద్ధగా విందాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. మానవునికి సుస్థిర జ్ఞానం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో స్థితప్రజ్ఞ లక్షణాల్లోనే భాగంగా కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాలు చెప్తూ వస్తున్నాడండి. ఇంతపూర్వం ఉన్నటువంటి భాగాలలో ఇవే విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ స్థితప్రజ్ఞస్య కాభాష స్థితదీహి ప్రభాసేత కిం రుజేత అని అడిగినాడు. ఏం పలుకుతాడు, ఏం మాట్లాడతాడు, ఎలా ఉంటాడు అని అడిగితే ఇంతపూర్వం మానసిక శాంతి కలిగి ఉంటాడు స్థితప్రజ్ఞుడు, చిత్తశాంతి అని. ఈ చిత్తశాంతి వల్ల కుటుంబ శాంతి ఏర్పడుతుంది, కుటుంబ శాంతి వల్ల సమాజ శాంతి ఏర్పడుతుంది, సమాజ శాంతి వల్ల గ్రామశాంతి ఏర్పడుతుంది, గ్రామశాంతి వల్ల మన యొక్క జిల్లాలు, ఆ తర్వాత మన ప్రాంతాలు, రాష్ట్రాల శాంతి ఏర్పడుతుంది. వీటి శాంతి వల్ల దేశశాంతి ఏర్పడుతుంది, దేశాల్లో శాంతి వల్ల విశ్వశాంతి ఏర్పడుతుందండి. అలాగ ఎంత గొప్పగా మానవ జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి దీంట్లో మానవుడే కేంద్ర బిందువు కాబట్టి మానవుని యొక్క మనస్సు పరమశాంతియుతంగా ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దీనిని శిరోధార్యంగా భావించాలి. ప్రపంచమంతా అంగీకరించి ఈ మార్గాన్ని స్వీకరించి ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఆకాశం నుండి నా వరకు శాంతి అంతటా వ్యాపించుగాక అని చెప్పినటువంటి మనం పూర్వభాగంలో చెప్పుకున్నాం. ఇంకంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడంటే, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతశాంతి అశాంతస్య కుతసుఖం. శాంతి లేకుండా అశాంతిగా ఉన్నటువంటి వాడికి ఇక్కడ సుఖం ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. అందుకొరకు అనిగ్రహణకు బుద్ధి శూన్యము. నిగ్రహం లేకుండా ఉన్నటువంటి మనిషికి బుద్ధి ఉండనే ఉండదు. చింతనమే సంభవించదు. ఇది మంచి ఇది చెడ్డ అని ఆలోచించే అవకాశమే ఉండదు. అచింతనకు శాంతి కలగదు. ఆలోచనే చేయకపోతే ఇక శాంతి ఎక్కడ ఉంటుంది? శాంతి లే అని చెడ సుఖము. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఏమిటిది? శాంతి ఉంటేనే సుఖం ఉంటుంది అనేటటువంటిది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు. మనిషికి నిగ్రహం కావాలి, మనిషి ఆలోచనాపరుడు కావాలి. అంతేకాకుండా అలా ఎప్పుడూ తనకు శాంతియుతమైనటువంటి మానసిక స్థితి ఉండాలని కోరుకోవాలి. అప్పుడు శాంతి ఉన్నట్టయితేనే సుఖం లభిస్తుంది అని ఈ విధంగా బోధించారు. అంటే నిజానికి ఇదంతా ఆత్మజ్ఞానమేనండి. మానవ జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి అంశాలలో మనిషి చిత్తశాంతిని కలిగి ఉండాలి అనేటటువంటి చెప్తూ దానికి అనిగ్రహుడు కాకూడదు అని. నిగ్రహం ఉండాలి. ఒకవేళ నిగ్రహం లేకపోయినట్టయితే బుద్ధి ఉండదు మనిషికి. బుద్ధి శూన్యం అన్నాడండి. నాస్తి బుద్ధిరయుక్తస్య అన్నాడు. నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతసుఖం. అశాంతితో ఉండేటటువంటి వాడికి ఇక సుఖం ఎక్కడ లభిస్తుంది అని. కాబట్టి ఈ గురువులను గురించి, పెద్దలను గురించి, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలోకి వచ్చినటువంటి వాళ్ళందరి గురించి ఆలోచించినటువంటి అర్జునుడు నాకు ఏమీ అక్కర్లేదు అని అశాంతికి గురైనట్టే లెక్క. విషాదంలో పడ్డ వ్యక్తి అశాంతిలో ఉన్నట్టే కదండి. కాబట్టి మానసికమైనటువంటి వైకల్యం వల్ల కానీ, మానసికమైనటువంటి చంచలత్వం వల్ల కానీ బుద్ధిహీనత్వం ఏర్పడుతుంది. అందుకే సంపూర్ణ మానవుడు కావాలి అని అన్నట్టయితే ఏమేం కావాలి అనేటటువంటిది నిగ్రహం ఉండాలి, చింతన ఉండాలి, శాంతి ఉండాలి, సుఖం ఉండాలి. స్వామి వివేకానందులు అంటారండి, ఈ భౌతికమైనటువంటి ఈ శరీరానికి శక్తి కావాలి.
శారీరక శక్తి దేని కొరకు కావాలి? చూడడానికి శక్తి కావాలి, వినడానికి శక్తి కావాలి, తినడానికి శక్తి కావాలి, నడవడానికి శక్తి కావాలి, ఇంకా అధార్మికులను అన్యాయపరులైనటువంటి వారిని అణగదొక్కడానికి కూడా శక్తి కావాలి, శిక్షించడానికైనా శక్తి కావాలి. కాబట్టి శారీరక శక్తి మంచి పనులకు అవసరం అండి. శారీరక శక్తి ఆధునిక కాలంలో చెప్పుకోవాలంటే కన్స్ట్రక్షన్కి కావాలండి, డిస్ట్రక్షన్కి కాదు. పట్టాలు పీకేయడానికో, బస్సులు కాల్చేయడానికో, గృహాలు కూల్చడానికో, వ్యక్తులను సంహరించడానికో శారీరక శక్తి కాదండి. శారీరక శక్తి దేని కొరకు కావాలి అంటే నిర్మాణాత్మక కార్యక్రమాలకు కావాలి, కన్స్ట్రక్షన్కి కావాలండి. కాబట్టి ఇండ్లు నిలబెట్టాలి, వనాలు నిలబెట్టాలి, మనుషులను నిలపాలి. శారీరక శక్తి అందుకొరకు అని చెప్తారు స్వామీజీ. శారీరక శక్తి తర్వాత మానవునికి కావలసినటువంటి శక్తి మానసిక శక్తి. పరిపరి విధాల పోయేటటువంటి మనస్సును ఆలోచింపజేసి ఏది నిత్యమో ఏది సత్యమో గుర్తించేటటువంటి విధంగా చేసేటటువంటిది మానసిక శక్తి. ఈ మానసిక శక్తి ఎట్లా వస్తుంది అంటే పుస్తకాలు చదవడం వల్ల వస్తుంది, గురువులు చెప్పేది వినడం వల్ల వస్తుంది, అంతేకాదు చర్చల్లో గోష్ఠుల్లో పాల్గొనడం వల్ల వస్తుంది, తర్కం చేయడం వల్ల వస్తుంది, మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల వస్తుంది. అది మానసిక శక్తి. కానీ మనస్సు ఎట్లాంటిది? పరిపరి విధాల పోతుంది, ఒక దగ్గర ఉండదు. కాబట్టి ఏ శక్తి కావాలంటారు స్వామీజీ అని అంటే బౌద్ధిక శక్తి కావాలంటాడు, ఇంటలెక్చువల్ స్ట్రెంత్ కావాలంటారు. కాబట్టి ఆ బుద్ధిగతమైనటువంటి శక్తి కూడా మనిషికి కావాలండి. ఈ బౌద్ధిక శక్తితో పాటుగా ఈ బుద్ధి శక్తి ఎట్లాంటిది అని అంటే ఇది అహంకారం పెంచుతుంది. నేను జ్ఞాని అనుకున్నా కానీ తన బుద్ధి చేత తాను సౌభాగ్యాన్ని పొంది ధనాన్ని సంపాదించే ధనవంతుణ్ణి అని అనుకున్నా కానీ, నేను ఇంత అధికారిని అనుకున్నా కానీ, ఈ బుద్ధి అనేటటువంటిది నా అంతవాడు లేడనిపిస్తే దానివల్ల మనిషికి అహంకారం వచ్చి మిగతా వాళ్ళందరినీ తక్కువగా చూస్తాడు. కాబట్టి బౌద్ధిక శక్తికి తోడు కావాలి ఏది అంటే మానసిక శక్తితో పాటుగా, శారీరక శక్తితో పాటుగా, బౌద్ధిక శక్తితో పాటుగా మనిషికి తప్పకుండా ఉండాల్సిందండి ఆధ్యాత్మిక శక్తి. అదే భగవద్గీత అందిస్తుంది. ఎన్ని విషయాలు మనము ఈ 25-26 భాగాల్లో వింటూ వచ్చామో చూడండి. బౌద్ధిక శక్తి అంటే ఈ బుద్ధిగతమైనటువంటి శక్తి తర్వాత ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఏమిటి ఆధ్యాత్మిక శక్తి? నీలో నాలో ఉన్నారు ఒకరే పరమాత్మ. సర్వత్రా పరమాత్మ ఉన్నాడు, విశ్వంభరుడు. మనము విశ్వం విష్ణు అని చెప్పుకుంటాం కదండి ప్రారంభంలోనే విష్ణు సహస్రనామాలలో. ఆ విధంగా విశ్వమంతటా విష్ణువే ఉన్నాడు. అంటే ఒకే భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు, నీలో నాలో అందరిలో. కాబట్టి అది ఆధ్యాత్మిక శక్తి. అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో తాను భగవంతుని చూడాలి. ఎదురుగానే కాదండి, ఏది కదులుతున్నదో దాంట్లో చూడాలి, కదలని దాంట్లో కూడా భగవంతుని చూడాలి. అందుకే ఓ ఉదాహరణ చెప్తుంటారండి. దివ్యజీవన సంఘాన్ని స్థాపించిన, డివైన్ లైఫ్ సొసైటీని స్థాపించినటువంటి పరమగురువు స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని మీరు దేవుణ్ణి చూశారా స్వామి అని అడిగారటండి. అడిగితే అప్పుడు ఆయన దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు అన్నాడండి. ఎంత గొప్ప సమాధానం చూడండి. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడే ఉన్నాడు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు, నేను ఈ అష్టవిధ ప్రకృతుల్లో ఉన్నాను అంటాడు. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద అంటారండి. కాబట్టి ఈ భూమిలో, నీటిలో, నిప్పులో, ఆకాశంలో సర్వత్రా అంతటా నేనే ఉన్నాను అన్నటువంటి దానిని గ్రహించడమే ఆధ్యాత్మిక శక్తి అండి. అంతటా భగవంతుడే ఉన్నాడు. నీటిలో, నిప్పులో, ఆకాశంలో, ఈ చిన్నపిల్లల్లో, అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో, అక్కడ అధికారంలో కూర్చున్నటువంటి పెద్దల్లో, అందరిలో కూడా ఒకే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన ఉంటే లోకంలో కక్షలు కార్పణ్యాలు ఉంటాయండి. ఒక దేశం మీద మరొక దేశం దాడి చేయాలని అనుకుంటుందా? కొంతమందిని బానిసలుగా మార్చుకొని తమ తమ దేశాలకు పట్టుకొని పోయినటువంటి వాళ్ళు ఎంత దైవద్రోహులండి. ఆ విధంగా పట్టుకొని వెళ్ళి వాళ్ళను అంతఃపురంలో బానిసలుగా చేసుకొని వాళ్ళ చేత ఊడిగాలు చేయించుకున్నటువంటి చరిత్ర మనకు తెలుస్తున్నాయి కదా. కాబట్టి కృష్ణ పరమాత్మ అంతటా భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి భావన కలిగి ఉండి నిగ్రహంతో ఉండాలి, చింతనం చేస్తూ ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేటటువంటిది మనము గుర్తించాలి అని చెప్తున్నాండి. ఓం దౌశాంతి నుండి మొదలెట్టుకొని సామాశాంతిరేధి వరకు ఆకాశం, వాతావరణం, భూమి, జలం, ఓషధులు, మొక్కలు, జ్ఞానులు, దేవుడు, వేదాలు అంతటా కూడా అన్ని వస్తువుల్లో కూడా శాంతిని మనము చూడాలి. అవన్నీ శాంతియుతంగా ఉండేటట్టుగా మనం నిర్మాణం చేసుకోవాలి. ఇది ఈ నరలోకపు మానవుడు చేయవలసినటువంటిది. అంటే ఈ మానవులందరూ
శాంతియుతంగా ఉండాలి అని అంటే ఇవన్నీ శాంతియుతంగా ఉండేట్టుగా తాను చూసుకోవాలి. అందుకే ఇంకేమని చెప్తున్నా అంటే కృష్ణ పరమాత్మ, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసీం. ఈ విషయవర్తితవి ఇంద్రియాలన్నీ కూడా, విషయాలు అంటే భోగ వస్తువులు అయినటువంటి వాటి వెంబడి పరిగెత్తుతుంటాయి. ఇవన్నీ కూడా విషయవర్తిత ఇంద్రియాలలో మనసు దేనిని అనుసరించును, నీట ఓడను గాలి వలనే అద్ది ప్రజ్ఞను అపహరించును. నీటిలో ఓడ ఉందండి, ఆ ఓడ లంగర్ వేయకపోయినట్టయితే, సరిగ్గా దాన్ని నడిపేటటువంటి వ్యక్తి లేకపోయినట్టయితే ఏమవుతుంది? గాలి ఎక్కడొస్తే అక్కడ కొట్టుకుపోతుందండి. అంటే గాలి ఎటు వీస్తుందో ఓడ అటే పోతుంది. కాబట్టి మనస్సు కూడా నిగ్రహం లేకుంటే ఏమవుతుంది? విషయవర్తిత ఇంద్రియాలలో మనకు భోగాలు కలిగించేది విషయాలండి. అంటే ఇది తినాలి, ఇది చూడాలి, ఇది భోగించాలి, ఇది సుఖించాలి అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల ఈ విషయవర్తితలో అయినటువంటి ఇంద్రియాలు, కన్ను ఒక ఇంద్రియం, చెవి ఒక ఇంద్రియం, నాసిక ఒక ఇంద్రియం, నాలుక ఒక ఇంద్రియం, చర్మం ఒక ఇంద్రియం, ఈ విధంగా మనిషికి ఉన్నటువంటి ఈ పంచేంద్రియాలు అవి ఇవి కావాలని అటువైపు పరిగెత్తితే ఇంకా మనిషి ఏముందండి? మనస్సు అనేటటువంటిది ఒకవేళ దానిని ఆపకపోయినట్టయితే, మనస్సు వాటిని పరిగెత్తట్టుగా చేసినట్టయితే ఏమవుతుంది? నీటిలో ఉన్నటువంటి ఓడను గాలి ఎట్లా లాక్కొని పోతుందో, అంటే లంగర్ లేని ఓడను ఎట్లా లాక్కొని పోతుందో అది ప్రజ్ఞను హరిస్తుంది. ఇట్లా లాక్కొని పోయినవన్నీ కూడా అని కన్ను, చెవి, నాసిక, నాలుక, చర్మం ఇవన్నీ కూడా రూపాన్ని, శబ్దాన్ని, గంధాన్ని, రసాన్ని, స్పర్శను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాయి. దేన్ని అనుభవిస్తూ ఉంటే దాంట్లోనే మునిగితే మునగానాం తేలానాముగా ఉన్నట్టయితే ఇక ధర్మం ఎక్కడుంది, సత్యం ఎక్కడుంది, తన చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి అనేటటువంటివి ఇవన్నింటిని వదిలేసి వాటి వెంబడి పరిగెత్తాడు మనిషి. తర్వాత ఏమవుతుంది? అరాచకమవుతుంది. దానివల్ల సాధకుడు అయినటువంటి వాడు కూడా పతనం చెందుతాడు. దీనివల్ల రాజులు విషయంలో అవుతారు, సాధకులు పతనం చెందుతారు. ఉద్యోగి తన ఉద్యోగం సరిగ్గా చేయడు, సైనికుడు దేశ భద్రత కొరకు తన శక్తిని ఉపయోగించడు. కాబట్టి రాజైనా, మంత్రి అయినా, సైనికుడైనా, ఎవరైనా కానీ ఇంద్రియాలకు వశమైపోయి అవి ఏ విషయాల వెంబడి పరిగెత్తుతున్నాయో అలా పరిగెత్తేటటువంటి విధంగా చేసినట్టయితే అప్పుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించని వాడవుతాడు. ఎందుకు ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు? అర్జునుడు తాను విషాదంలో పడిపోయి తన ధర్మాన్ని నిర్వర్తించడం లేదు కాబట్టి ఇక్కడ అర్జునుడు విషాదంలో పడ్డాడు, మరొకడు ఉన్మాదంలో పడతాడు, ఇంకొకడు సుఖభోగాలలో మునిగి తేలుతుంటాడు. దాంతో ఏమవుతుంది? తమ విద్యుక్త ధర్మాన్ని తాము తప్పినటువంటి వాళ్ళు అవుతారండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇవాళ ప్రపంచంలో ఇవాళ ఒక్కసారిగా ఒక్కొక్క దేశాన్ని గురించి ఆలోచిస్తే ఏ దేశం మరొక దేశం మీద ఎందుకు దాడి చేస్తుంది? భూమి కొరక, భుక్తి కొరక, వాళ్ళ విముక్తి కొరక కాదే, తమ అధికార పెత్తందారీతనం చెలాయించాలని కదా. కాబట్టి ఈ వ్యక్తికి సంస్కారాలు అందించినట్టయితే ఈ రకమైనటువంటి అధికార గర్వంతో ఇతరులను అణచివేసి ఎదురు తిరిగితే సంహరించి వాళ్ళను బానిసలుగా మార్చుకునేటటువంటి ఈ దుర్వ్యవస్థ అనేటటువంటిది నిర్మాణం కాదు. అందుకొరకు ప్రపంచంలో ఎవరెక్కడున్నారో వాళ్ళు అక్కడ ఉంటూ ప్రపంచ శాంతికి దోహదం చేయాలి అని అన్నట్టయితే తప్పకుండా భగవద్గీత ధర్మాన్ని అనుసరించాల్సిందేనండి. అందుకే అర్జునుని ఎలా సంసిద్ధం చేస్తున్నాడు అని అంటే ధర్మయుద్ధం చేయడానికి, తన కర్తవ్య కర్మను తాను చేయడానికి వీలుగా అర్జునుడిని సంసిద్ధం చేయడానికి ఆ మనస్సుకు చికిలి పెడుతున్నాడు. ఆ మనస్సును వికసించేటట్టుగా చేస్తున్నాడు. మనోధర్మాన్ని అది ఎటుపడితే అటుపోవడం అనేది కాకుండా విద్యుక్త ధర్మం వైపు వెళ్ళేటట్టుగా చేస్తున్నాడండి. కాబట్టి మానవ జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంకా బోధిస్తూ తస్మాద్యస్య మహాబాహ నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను విషయములపై వెళ్ళనివ్వక, చాలా జాగ్రత్తగా చెప్తున్నారండి కృష్ణ పరమాత్మ. ఇంద్రియాలను విషయములపై వెళ్ళనివ్వక సర్వ విధముల ఎవ్వడాపునో అతని జ్ఞానము సుస్థిరమ్మోయి. నిజానికి స్థితప్రజ్ఞ లక్షణాల్లో చివరి దశకు వచ్చేసాము. అలా చెప్తూ ఏమంటున్నాడు అని అంటే ఇంద్రియాలను విషయాలపైకి వెళ్ళనివ్వకుండా ఎవరైతే గట్టిగా ఉంటారో అతని జ్ఞానము సుస్థిరంగా ఉంటుంది, అది లక్షణము అని.
అంటే ఏ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తూ ఎటంటే అటు పరిగెత్తేటటువంటి ఇంద్రియాల వెంబడి తన శరీరాన్ని పరిగెత్తింపరాదు అని. చూడండి ఒక్కసారి మనకు ఉదాహరణగా అర్జునుడు పాశ్వతాస్త్రం మొదలైనటువంటి అస్త్రాలన్నీ పొందడానికి బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. ఇంద్రాది దేవతలు కూడా అతనికి ఆయుధాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు. అప్పుడు దేవలోకానికి వెళ్ళాడు అరణ్యంలో ఉన్నప్పుడు. అప్పుడు ఊర్వశి వచ్చి అర్జునుడిని కోరిందండి. ఒకవేళ అర్జునుడు ఊర్వశిని కోరి ఉన్నట్టయితే స్వర్గ సుఖాలను పొందుతూ ఊర్వశితోనే తిరుగుతూ అక్కడే ఉండేవాడు కదా. అంటే ఇంద్రియాలకు ఒకవేళ అర్జునుడు బానిస అయినట్టయితే తాను పొందిన పాశ్వతాస్త్రాలు కానీ తాను పొందినటువంటి వరాలన్నీ కానీ గాలి కొట్టుకుపోయినట్టే కదా. ఊర్వశి జగదేక సుందరే కావచ్చు, ఆమె దేవలోక సుందరే కావచ్చు, కానీ అర్జునుడు ఆమెను అమ్మ అన్నాడండి. అంటే అర్జునుడు తాను వచ్చింది అరణ్యవాసం చేయడానికి, ఆ తర్వాత అజ్ఞాతవాసం చేయడానికి. ఆ సందర్భంలో తాము శక్తివంతులు కావాలి కాబట్టి 100 మంది కౌరవులతో యుద్ధం చేయాల్సి ఉంది కాబట్టి తమ రాజ్యభాగం తాము తీసుకోవాలి కాబట్టి అంతకు ముందే వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేశారో అది తెలుసు కాబట్టి, అంతేకాకుండా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అర్జునుడు ఊర్వశిని తిరస్కరించాడు. ఆమెకు బుద్ధి చెప్పాడు, జ్ఞానం కలిగించాడు. ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. భీమన్నకు ఎన్ని అపకారాలు వాళ్ళు చేశారో తెలుసు కదండి. త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తం అన్నమును వెట్టిరి, ఏ చేటును వాటిలకునికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి, ఆ చోటను కొంపకు నిప్పు పెట్టిరి, అడవులు చుట్టించిరి, ఆ సాధ్విక పాటులు గూర్చిరి. అంతే కదా, ఎన్ని కష్టాలు కలిగించారు వాళ్ళు. తాటగట్టారు, నీట నెట్టారు, విషాన్నం పెట్టారు భీమునికి. అంతేకాదు కుంతి పిల్లలు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కూడా లక్క ఇంటిలో ఉండంగా ఇంటికి నిప్పు పెట్టారు కదా. కాబట్టి అర్జునుడు ఒకవేళ తన సుఖాలే కావాలనుకుంటే, ఇంద్రియ సుఖాలే కావాలనుకుంటే, తాను దేవలోకానికి వెళ్ళినటువంటి సందర్భంగా దేవరాజు అయినటువంటి ఇంద్రుని యొక్క ఆతిథ్యాన్ని పొంది వరాలు పొందినటువంటి సందర్భంగా ఊర్వశి తన సౌందర్యాన్ని లోకం మర్చెట్టుగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఊర్వశి అర్జునుడిని కోరింది. నిజానికి ఇది ఒక పరీక్షనే. అర్జునుడు నిగ్రహుడై ఇంద్రియాలకు బానిస కాకుండా మనస్సును నిగ్రహించుకొని తాను దేవలోక సుఖాలను కానీ ఈ అప్సరసల సుఖాలు కానీ అతను వాంఛించలేదు. అదేవిధంగా చూడండి, పార్వతీదేవి తపస్సు చేసింది, పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ తమ తపస్సును తాము విజయం సాధించేటటువంటి విధంగా మనకు తెలుసండి. సతీదేవి దక్షయజ్ఞంలో కాలిపోయిన తర్వాత ఆమె హిమవంతునికి పార్వతిగా జన్మించిన తర్వాత ఎంత శక్తితోటి ఏ విధంగా మనస్సును నిగ్రహించుకొని ఆ పరమేశ్వరుని తాను కోరి తపస్సు చేసింది. అలా తపస్సు చేసినటువంటి సందర్భంగా ఎన్ని అడ్డంకులు వచ్చాయి. చిట్ట చివరికి పరమేశ్వరుడే తాను కపటముటు వేషంతో వచ్చేసి అనేక విధాలుగా ఆమెను పరీక్షించాడు. అన్ని పరీక్షల్లో పార్వతీదేవి నెగ్గింది. కాబట్టి ఎలాంటి సందర్భంలో కూడా తల వంచలేదు. కానీ అదే ఒకసారి దృష్టికి తీసుకురండి, విశ్వామిత్రుడు మేనకు సంబంధించింది. బ్రహ్మాండమైన తపస్సు చేశాడు, మనోనిగ్రహాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే మేనక తన ముందు కనిపించిందో తాను మేనకు వశమయ్యాడు. అతడు క్షత్రియుడయ్యుండి తపస్సు చేసి బ్రహ్మజ్ఞానిగా తాను కావాలని కోరుకొని గొప్ప మహర్షి అయ్యి బ్రహ్మర్షి కావాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి అతను తపస్సులో లీనమై ఉండగా వచ్చిన మేనకను చూచి ఆమెను అనుసరించాడు. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియ లౌల్యం కలిగి విషయాల వైపే మనస్సు పెడతాడో ఆ మనస్సు పెట్టినటువంటి కారణంగా మనిషి తన విజయాలను సాధించలేడు, తాను అనుకున్న గమ్యం చేరలేడు. అర్జునుడు విషాదంలో పడ్డది ఒక రకమైనటువంటి తప్పైతే, అంటే ఒక రకమైన మానసిక వ్యథ అయితే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు ధనం కొరకు, దేహ సుఖం కొరకు, తర్వాత నాలిక కోరుతున్నటువంటి రుచుల కొరకు, మనస్సు చేసేటటువంటి విపరీతమైన చేష్టల కొరకు, వీటన్నింటిని మించి అధికారం కొరకు ఎప్పుడైతే తమ మనస్సులను పరిగెత్తించి భోగలాలసత్వముని పొందడానికి ప్రయత్నం చేస్తారో దానికి కారణంగా ఏం జరుగుతుంది అని అంటే పతనమైపోతారు. ఈ పతనం అనేటటువంటిది జరగొద్దు అని అన్నట్టయితే చిత్తశాంతి కావాలి, సుస్థిర జ్ఞానం అనేటటువంటిది కావాలి. అందుకే వేమన గారు చాలా స్పష్టంగా చెప్పారండి, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజులుండు, ఇతరులెరగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వినరవేమ.
ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి విషయవర్తిత ఇంద్రియాలలో మనస్సు దేన్ని అనుసరిస్తే అలాగే మనిషి దాన్ని అనుసరించి పోకూడదు అనేటటువంటి చెప్పి, ఇంద్రియాలను విషయాల మీదకి భోగ వస్తువుల మీదకి పోనివద్దు అని అంటే మరి మనిషి కపటి అయితే అంతరంగంలో ఒక రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అంతరంగంలో ఒక రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి మనిషి తాను అంతరంగమందు అపరాధములు చేసి పైకి మాత్రం మంచి వాని వలను మనిషి, ఇది కపటం. ఇంకా ఒకవేళ భోగ వస్తువుల మీద దృష్టి పడి ఒకడు తన ధర్మాన్ని వదిలిపెట్టిపోతే అతడి తప్పు. కానీ పైకి చూడడానికేమో మంచివానిగా నటిస్తూ లోన మాత్రం అనేక విధాలైనటువంటి భోగ వస్తువుల మీద ఆలోచనలు పెట్టేసి తాను మనస్సుతో చేసేటటువంటి వ్యభిచారాన్ని ఏమనాలి? దాన్ని ఇతరులకు తెలియకపోవచ్చు, పైకి తాను ఆవుగా కనిపించవచ్చు, కానీ లోన నక్కటక్కులుండొచ్చు, ఇంద్రియాలకు బానిస అయి ఉండొచ్చు. కాబట్టి అలా ఉండడం తప్పు అని ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా అన్నాడండి వేమన్న. కాబట్టి మనసా వాచ కర్మణ ఒకే విధంగా ఉండాలి అనేటటువంటి కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సుస్థిర జ్ఞానం కావాలంటే, శాంతియుతమైన మనస్సు కావాలంటే తప్పనిసరిగా నిగ్రహం ఉండాల్సిందే అంటున్నాడు. కాబట్టి అలాంటి నిగ్రహం ఉండడమే ఈ లక్షణాలు, ఇవి స్థితప్రజ్ఞ లక్షణాలు అని చెప్తున్నాడు. కాబట్టి అవి గుర్తిద్దాం, వాటిని అనుసరించేటటువంటి ప్రయత్నం మనమందరం చేద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమా. వీక్షించారు కదా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన భగవద్గీత ముఖ్య అంశాలను. తదుపరి భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం